అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? తెలివైన వాడు. బేతాళ కథలు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరి కోసం ఇంతగా శ్రమల పాలవుతున్నావో తెలియదు. ధన సంపాదన విషయంలో మనుషుల మధ్య విపరీతమైన పోటీలు జరగడం, శత్రువులు కావడం ఆశ్చర్యం కాదు. కానీ తెలివితేటల్లో ఎవరు మిన్నా అనే సమస్య కారణంగా శత్రువులైన ఇద్దరి వింత కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కోసల దేశంలోని మాతంగ నగరం సుప్రసిద్ధమైన వర్తక కేంద్రం. ఆ నగరంలో సుధాకరుడనే వర్తక ప్రముఖుడుండేవాడు. తెలివితేటల్లో ఎవరైనా ఆయన తర్వాతనే అని చెప్పుకునేవారు. ఆయనది సుగంధ ద్రవ్యాల వ్యాపారం. నగరంలో ఆయనొక్కడే ఈ వ్యాపారం చేసేవాడు. ఇలా ఉండగా ఆ నగరానికి సారంగుడనేవాడు వచ్చి సుగంధ ద్రవ్యాల వ్యాపారం ప్రారంభించి కొద్ది కాలంలోనే మంచి లాభాలు సంపాదించాడు. ఇతడి పోటీ మూలంగా సుధాకరుడి వ్యాపారం కొద్దిగా దెబ్బతింది. అయితే సుధాకరుడు మాత్రం ఎన్నడూ సారంగుడిని లెక్క చెయ్యలేదు. అతడితో పరిచయానికి కూడా ప్రయత్నించలేదు. ప్రతి సంవత్సరం అరబ్బు దేశాల నుంచి కొందరు వర్తకులు వచ్చి సుధాకరుడి వద్ద భారీ ఎత్తున సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని వెళ్ళేవారు. ఈ వర్తకుల వల్ల సుధాకరుడికి 2 విధాలుగా గిట్టుబాటయ్యేది. ఒకేసారి ఎక్కువ సరుకు అమ్ముడు కావడమో అధిక లాభాలు. ఈ సంవత్సరం ఆ పెద్ద బేరాన్ని ఎలాగైనా సరే తను సంపాదించాలన్న దృఢ నిశ్చయంలో ఉన్నాడు సారంగుడు. సుధాకరుడి కంటే తక్కువ ధర చెప్పి పెద్ద ఎత్తున ఎక్కువ సరుకు అమ్ముకోవాలనుకున్నాడు అతను. కొద్ది రోజుల్లోనే అరబ్బు వర్తకులు వస్తున్నట్లు అతడికి వార్త అందింది. ఒక రోజున వృద్ధుడొకడు సారంగుణ్ణి కలుసుకొని, నీ మేలు కోరి చెబుతున్నాను. సుధాకరుడితో పోటీపడి నువ్వు సుగంధ ద్రవ్యాల ధర తగ్గించకు. అందువల్ల నువ్వు సుధాకరుడే కాక మన దేశం కూడా నష్టపోతుంది. సుధాకరుడు మంచి మనిషి. మీరిద్దరూ కలిసి మాట్లాడుకొని వచ్చే అరబ్బు వర్తకులకు చెరిసగం సరుకు అమ్మడం ఇద్దరికీ శ్రేయస్కరం అన్నాడు. సారంగుడు నవ్వి, నిన్ను సుధాకరుడు పంపాడా? ఆయనకు తన తెలివితేటల మీద గురి తప్పి నా తెలివితేటలకు భయపడుతున్నాడన్న మాట అన్నాడు. ఆ జవాబుకు వృద్ధుడు శాంతంగా, వెర్రివాడా, తెలివితేటల్లో సుధాకరుడికి సాటి వచ్చే వాళ్ళెవ్వరూ లేరు. ఒకవేళ నీ మూలంగా అరబ్బీ వర్తకుల బేరం ఆయనకు దక్కలేదనుకో, అప్పుడు కూడా జనం నీ తెలివితేటలను మెచ్చుకోరు. సుధాకరుడు తనకు తానే నిన్ను మెచ్చుకుంటే తప్ప ఈ నగరంలోని వారెవ్వరూ నీ తెలివితేటల్ని గుర్తించరు అన్నాడు. సుధాకరుడికి ఆ నగరంలో ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని గురించి సారంగుడికి తెలుసు. సారంగుడికి తాను చాలా తెలివైన వాడినని గట్టి నమ్మకం. సుధాకరుడి కంటే గొప్పవాడనిపించుకోవడం కోసమే అతడు సుగంధ ద్రవ్యాల వ్యాపారం ప్రారంభించాడు. ఏం చేస్తే నన్ను ఆ సుధాకరుడు తెలివైన వాడని ఒప్పుకుంటాడు అని అడిగాడు సారంగుడు వృద్ధుణ్ణి. ఎంత తెలివిగలవాడైనా సుధాకరుడికి చేతగాని పనులు కూడా ఉన్నాయి. అవి చేసిన వాడిని ఆయన మెచ్చుకోగలడని అంటారు. నువ్వు ఒక్కసారి ఆయనను కలుసుకుని మాట్లాడరాదా అన్నాడు వృద్ధుడు. కుతూహలం కొద్దీ సారంగుడు సుధాకరుణ్ణి కలుసుకొని, తెలివితేటల్లో మీరెక్కువో నేనెక్కువో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు చెయ్యలేని పనేదైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను అన్నాడు. సుధాకరుడు సారంగుణ్ణి ఆప్యాయంగా ఆదరించి
నేను చెయ్యలేని పనులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని నువ్వు చెయ్యగలవు. అయితే నేను నువ్వు కూడా చెయ్యలేని పని ఒకటుంది. అది స్రవంతి నగరంలోని ముత్యగుప్తుడి ఇంటి నుంచి పచ్చలహారం తీసుకురావడం అన్నాడు. తీసుకురావడం అంటే ఎలా? కొని తేవచ్చా లేక దొంగతనం చెయ్యాలా అని అడిగాడు సారంగుడు. ఎలాగైనా నాకు అభ్యంతరం లేదు అన్నాడు సుధాకరుడు. ఆ పచ్చలహారం తెస్తానని బయలుదేరాడు సారంగుడు. 2 రోజుల ప్రయాణం తరువాత అతడు స్రవంతి నగరం చేరాడు. అక్కడి ప్రముఖ వర్తకుల్ని ఎందరిని అడిగినా వాళ్ళు ముత్యగుప్తుడి ఆచూకీ చెప్పలేకపోయారు. చివరకు ఒక వర్తకుడు సారంగుడు సుధాకరుడు పంపగా వచ్చాడని తెలుసుకొని ముత్యగుప్తుడనే ఒక మనిషి శివాలయం పక్క ఇంటిలో ఉంటున్నాడు. అతడు సుధాకరుడికి దూరపు బంధువనుకుంటాను అన్నాడు. సారంగుడు ముత్యగుప్తుడి ఇంటికి వెళ్ళి నిరాశ చెందాడు. ఆ ఇంట దారిద్ర్యం విలయతాండవం చేస్తున్నది. అటువంటి చోట పచ్చలహారం ఎలా దొరుకుతుంది? నాకు అయిన వాళ్ళంతా ఉన్నవాళ్లే, కానీ నేను విరాగిని. అక్కడ ఇక్కడ భోజనం చేసి పడుకునేందుకు ఇంటికి వస్తుంటాను అన్నాడు ముత్యగుప్తుడు. సారంగుడు ఆయన్ని పచ్చలహారం గురించి అడిగాడు. ఈ ఇంట్లో నీకు ఏది కావాలన్నా తీసుకుపో, నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు ముత్యగుప్తుడు. సారంగుడు నగరంలో 2 రోజులు గడిపి ముత్యగుప్తుడి వద్ద పచ్చలహారం లేదని, అతడు దాన్ని ఎక్కడా దాచలేదని రూఢీ చేసుకున్నాడు. అతడు చిరాకు పడుతూ తిరుగు ప్రయాణమై 2 రోజుల్లో మాతంగ నగరం చేరుకొని సుధాకరుడి దగ్గరకు పోయి, మీరు నాకు అబద్ధం చెప్పారు. ముత్యగుప్తుడు కటిక దరిద్రుడు. అతడి దగ్గర పచ్చలహారం కాదు కదా, రుద్రాక్ష మాల కూడా లేదు. లేని వస్తువును నేనెలా తెచ్చేది అన్నాడు. నేను అబద్ధం ఆడలేదు. ముత్యగుప్తుడి ఇంటి నుంచి పచ్చలహారం తీసుకురమ్మన్నాను, కానీ అతడికి పచ్చలహారం ఉన్నదని నేను చెప్పలేదు కదా అన్నాడు సుధాకరుడు. లేని వస్తువును తీసుకురావడం ఎంత తెలివైన వారికి సాధ్యపడదని మీకు తెలియదా అన్నాడు సారంగుడు. తెలుసు, కానీ నాకు సాధ్యపడని పని చెయ్యాలని నువ్వు కుతూహలపడుతుంటే చెప్పాను అంతే అన్నాడు సుధాకరుడు. మీ చమత్కారంతో ఎంతో విలువైన నా కాలాన్ని వృధా చేశారు అనవసరంగా అన్నాడు సారంగుడు. నీ కాలం వృధా చేసిన మాట నిజమే, కానీ అనవసరం అని మాత్రం అనకు. నువ్విక్కడ లేని సమయంలో అరబ్బీ వర్తకులతో నా వ్యాపారం పూర్తి అయింది కదా అన్నాడు సుధాకరుడు. సారంగుడు 2 చేతులతో తలపట్టుకొని, మీ తెలివితేటలు అమోఘం, నేను చిత్తుగా ఓడిపోయాను అన్నాడు. తెలివితేటల సంగతి ఎలా ఉన్నా కావాలనుకుంటే నేను చెయ్యలేని పని నువ్వు ఇప్పుడే చెయ్యగలవు అన్నాడు సుధాకరుడు నవ్వుతూ. ఏమిటది అన్నాడు సారంగుడు ఆశ్చర్యపోతూ. నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం అన్నాడు సుధాకరుడు. ఈ మాటలకు సారంగుడు మరింతగా ఆశ్చర్యపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సుధాకరుడు అన్నట్లు నిజంగానే సారంగుడు ఆయన కన్నా తెలివైన వాడైతే పచ్చలహారం పేరుతో సుధాకరుడు పన్నిన వలలో ఎందుకు పడ్డాడు? దాన్ని ముందుగానే ఎందుకు గ్రహించలేకపోయాడు? అటువంటి వాణ్ణి అల్లుడుగా చేసుకో చూడటం తెలివి తక్కువతనం అనిపించుకోదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సుధాకరుడు సారంగుణ్ణి తన అల్లుడిగా చేసుకోదలచడంలో చాలా వివేకం కనపరిచాడన్న దాంట్లో సందేహం లేదు. తెలివితేటల్లో సారంగుడు తనకేమీ తీసిపోడని గ్రహించటం వల్లనే సుధాకరుడు పచ్చలహారం మిషతో అతన్ని నగరం వదిలేలా చేశాడు. అటువంటి యువకుడు తన అల్లుడైతే వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా నడుపుతూ
తన తదనంతరం కూడా అది తన కుటుంబీకులకే స్థిరపడేలా చెయ్యగలడని సుధాకరుడి నమ్మకం. ఇక సారంగుడిలో ఉన్న ముఖ్యమైన లోపం మాట, ఎవరైనా సరే తన తెలివితేటల్ని తన బ్రతుకు తెరువుకు ఉపయోగించుకున్నంత కాలము నష్టం లేదు. కానీ ఎదుటివాడి కన్నా అధికుణ్ణనిపించుకోవాలన్న ఆశ పుట్టినప్పుడే మనిషి తెలివితేటలు నశించి తప్పటడుగు వేస్తాడు. తెలివైన వాడెప్పుడూ కార్యసాధనకే తప్ప ఇతరులపై ఆధిక్యత కోసం ప్రయత్నించకూడదు. సారంగుడు ఇలాంటి పొరపాటు చెయ్యడం వల్లనే సుధాకరుడి చేతిలో ఓడిపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.